ఐపీఎల్లో కొన్ని జట్ల మధ్య సమరం మామూలుగా ఉండదు. లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడితే యుద్ధమే. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా అభిమానులకు టీ20 పండుగే. ఎందుకంటే ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ కు కొదవలేదు, ఆల్రౌండర్లకు లోటు లేదు, మ్యాచ్ విన్నర్లకు కొరత లేదు. అందుకే చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠతో ఊపేస్తుంటుంది. ఈసారి కూడా సీజన్ రెండో రోజే చెన్నై ముంబై తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఎప్పటిలానే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవరాల్ గా లీగ్ హిస్టరీలో ఈ రెండు జట్లే 10 సార్లు ఛాంపియన్ గా నిలిచాయి. చెన్నై 5, ముంబై 5 ట్రోఫీలతో సరి సమానంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ముంబైదే పైచేయిగా ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 37 మ్యాచ్లు ఆడాయి. అందులో ముంబై ఇండియన్స్ జట్టే ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచ్లలో విజయం సాధించగా ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్లలో నెగ్గింది. ఐపీఎల్లోని మిగతా ఏ జట్టు కూడా ఈ రేంజ్లో చెన్నై మీద విజయాలు సాధించలేదు. ముంబై తర్వాత చెన్నైపై ఎక్కువ విజయాలు సాధించిన మరో రెండు జట్లు ఉన్నాయి. నూతనంగా ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్ కూడా చెన్నైపై ఆధిపత్యం కొనసాగించాయి. చెన్నై, లక్నో మధ్య 4 మ్యాచ్లు జరిగితే సిఎస్కే కేవలం 1 గెలిచింది. అలాగే గుజరాత్, చెన్నై మధ్య 7 మ్యాచ్లు జరిగితే సిఎస్కే 3, గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇదిలా ఉంటే చెన్నై, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి సీజన్ లోనూ వీటి మధ్య పోరు రసవత్తరంగానే సాగి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. నువ్వా నేనా అన్నట్టు తలపడే ఈ మ్యాచ్లలో చెన్నైకి తిరుగులేని రికార్డు ఉంది. ఇరు జట్లు 33 మ్యాచ్లలో తలపడగా సిఎస్కే 21, ఆర్సీబీ కేవలం 11 మ్యాచ్లలోనే గెలిచింది. ఐపీఎల్ 2025లో కూడా ఈ రెండు జట్ల మధ్య 2 మ్యాచ్లు జరగనున్నాయి. సిఎస్కే, ఢిల్లీ మధ్య 30 మ్యాచ్లు జరిగితే చెన్నై 19, కోల్కతాతో 29 మ్యాచ్లు ఆడి 19, పంజాబ్ కింగ్స్ తో 29 మ్యాచ్లు ఆడి 16, రాజస్థాన్ తో 29 మ్యాచ్లు ఆడి 16, సన్ రైజర్స్ తో 21 మ్యాచ్లు ఆడి 15 మ్యాచ్లలో గెలిచింది. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలే ఎక్కువ. ఓవరాల్ గా చెన్నై జట్టు ముంబై, ఆర్సీబీలతో తలపడే మ్యాచ్ల కోసమే అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.